రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. రంగుల రాట్నం సీరియల్ ప్రస్తుతం 1000 ఎపిసోడ్ల మైలురాయి వైపుకు విజయవంతంగా దూసుకెళ్తోంది. అయితే చాలా కాలం నుండి ఈ జనరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా రంగుల రాట్నంలో కొత్త జనరేషన్ రాబోతోంది. అందుకోసం ఒక సిగ్నల్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో శంకర్ కొడుకు కోడలు క్యారెక్టర్స్ ని రీఎంట్రీ చేస్తున్నారు. రాఘవ ప్రతాప్, సౌమ్య యాదవ్ మళ్లీ సీరియల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సిద్ధు, స్వప్న క్యారెక్టర్స్ ని చాలా కాలం నుండి పక్కన పెట్టారు. అయితే ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ కోసం కాబోలు సిద్ధు, స్వప్న క్యారెక్టర్స్ ని తీసుకొచ్చారు. అయితే శంకర్ కి ఇంతవరకు వారసులు, రాబోయే తరానికి వారసుల కోసం ప్రస్తుతం ఈ క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ జనరేషన్ కథ సిద్ధు, స్వప్న పిల్లలతో ఉంటుంది అని ఇక్కడ తెలుస్తోంది. అందువలనే ప్రస్తుతం ఈ క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టారు. అయితే ఈ జనరేషన్ లో సమంత, వర్ష క్యారెక్టర్స్ లో సమంత క్యారెక్టర్ ని చంపేస్తారేమో క్లైమాక్స్ కి అనిపిస్తోంది. మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో చూడాలి. రంగుల రాట్నం సీరియల్లో రాఘవ ప్రతాప్, సౌమ్య యాదవ్, సిద్ధు, స్వప్న క్యారెక్టర్స్ లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? కూతురు తిరిగి రావడంతో మహేశ్వరి ఇంకా ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? అయితే కూతురు మంచిగా మారిపోయింది కాబట్టి అయితే మొదటి జనరేషన్ చివర కూతురు మంచిగా మారిపోయినట్లు చూపించారు. అయితే ప్రస్తుతం కూతురు మంచిగానే ఉంటుందా లేదా మళ్ళీ మహేశ్వరి మాటలిని యాంటీగా మారుతుందో మరి చూడాలి. సౌమ్య యాదవ్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.